ఆనంది, ఆదిత్య అయితే ఒక రూమ్‌లో ఉండవలసి వస్తుంది. అలేఖ్య చేసిన పని వల్ల వాళ్ళిద్దరైతే ఒకే రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అలేఖ్య సునంద వస్తుందేమోనని చెప్పని వాళ్ళు డోర్ దగ్గర ఉండటంతో గమనించుకోకుండా ఆ డోర్ అయితే గట్టిగా వేసేస్తుంది. ఆ డోర్ ఎంత ట్రై చేసినా రాకపోవడంతో ఆదిత్య అయితే సునందకి ఫోన్ చేసి మమ్మీ డోర్ లాక్ పడిపోయింది ఎక్కడుందో చెప్పవా అని చెప్పనైతే అడుగుతూ ఉంటాడు. దాంతో సునంద అయితే ఆ డోర్ లాక్ కనపడట్లేదంట. పార్వతమ్మ చెప్పింది రేపు ఉదయం వచ్చాక తీసిస్తానులే అని చెప్పని మీ ఇద్దరు ఉంటే అక్కడే పడుకోండిలే అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య, ఆనంది అయితే ఒక బెడ్ మీద పడుకుంటారు. ఆదిత్య ఈ విధంగా ఆనందితో అంటూ ఉంటాడు. ఏం ఆనంది, ఒక బెడ్ మీద పడుకుంటే ఎంత బాగుందో కదా మన ఇద్దరం అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే అవునా ఆదిత్య గారు, మనసుని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా మనసు ఆగట్లేదని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో ఆదిత్య అవును, ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే మనసు అదుపులో ఉండదు. నాకు కూడా అలాగే ఉంది ఆనంది అని చెప్పనైతే అంటూ తన మీద చేయి వేస్తూ ఉంటే ఆనంది అయితే ఆ చిట్టీలు రాసుకున్నాం కదా ఆదిత్య గారు, మరి వాటి సంగతి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే ఆ చిట్టీలు శివయ్య చూసుకుంటారులే, శివయ్య మనకి ఈరోజు ఏకాంతంగా గడపాలని రాసి పెట్టాడేమో, అందుకే మన ఇద్దరం అనుకోకుండా ఈరోజు ఇట్లాగా కలవాల్సొచ్చింది మన ఇద్దరం అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే చాలా సిగ్గుపడుతూ అంతేనంటారా అంటే అవును ఆనంది అని చెప్పనైతే తన మీద చెయ్యి వేసి దగ్గరే తీసుకుంటాడు. దాంతో ఆనంది అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే థ్యాంక్స్ శివయ్య, ఇన్ని రోజులకి మేము భార్యాభర్తలుగా ఒకటైపోతున్నామని చెప్పనైతే చాలా సంతోషంగా లోపల అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య కూడా అవును ఆనంది, ఈ రోజుతో మనం ఇద్దరం భార్యాభర్తలుగా ఒకటవుతాము అని చెప్పనైతే అంటూ ఉంటాడు.